తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి కేంద్ర మంత్రుల్ని వరుసగా కలుస్తున్నారు. కాసేపటి క్రితమే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరంతా మూసీలో చేరుతోందని, దాన్ని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి వివరించారు సీఎం రేవంత్. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు 4000 కోట్లు, గోదావరి నదీ జలాల్ని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో నింపే పనులకు 6000 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నగరంలో నీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రికి వివరించారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకి నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు సీఎం. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నల్లా లేని 7.85 లక్షల ఇళ్లతో పాటు పీఎంఏ కింద చేపట్టిన ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు 16,100 కోట్ల వ్యయం అవుతుందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు తెలంగాణకి కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు.